నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరచిల్లుతున్న తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరింత సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 20 రకాల కట్ ఫ్లవర్లు, 6 రకాల సంప్రదాయ పుష్పాలతో పాటు 15 టన్నుల పుష్పాలను ఉపయోగించి స్వామివారి ఆనంద నిలయాన్ని అలంకరించారు. ఆలయం సమీపంలో శ్రీవారి ఆలయ నమూనా సెట్టు ఏర్పాటు చేశారు. టీటీడీ ఉద్యానవన శాఖ ముఖ్య అధికారితో మా తిరుమల స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా కూడా టీటీడీ ఉద్యానవన శాఖంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో కూడా ఒక శ్రీవారి ఆలయ నమూనా సెట్ను కూడా ఇటు టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం ఆ విజువల్లో కూడా చూస్తున్నాం. ఏదైతే స్వామివారి వైకుంఠంలో ఎలా నిలబడి ఉంటారో ఆ ప్రతిమను కూడా ఆలయం బయట కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి భక్తులు కూడా భారీగా ఇప్పటికే ఇక్కడ తండోపాలుగా విచ్చేసి కూడా స్వామివారి ప్రతిమను చూసి వాళ్ళ ఫోన్లో కూడా బంధిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి టీటీడీ ఉద్యానవన శాఖ ముఖ్య అధికారి శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే సార్, 365 రోజులు స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నటువంటి తిరుమలలో కూడా ప్రతి పండుగకు కూడా ప్రత్యేక అలంకరణ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా ఎలాంటి పూల డెకరేషన్ కావచ్చు, ఎలాంటి ఆలయ నమూనాను కూడా ఏర్పాటు చేశారనేది మా వైకే టీవీ కూడా కాస్త వివరించండి. ఓం నమో వెంకటేశాయ. అంటే వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవార్లు, వైకుంఠం అంటేనే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు, గరుడ హనుమ అంటారు. అలాగే మహావిష్ణువు యొక్క వైభవం తెలిపే విధంగా మహావిష్ణువు యొక్క దశావతారాల్ని అమ్మవారి వైభవం తెలియ అష్టలక్ష్మి ఒక కాన్సెప్ట్ని ఏర్పాటు చేస్తాము. అలాగే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం లేని వాళ్ళకి ఈ యొక్క కాన్సెప్ట్ స్వామివారి యొక్క ప్రతిమలు పెడితే దర్శించుకొని ఆ యొక్క పుణ్యఫలం ప్రదర్శిస్తాన ఉద్దేశంతో ఈ యొక్క కాన్సెప్ట్ ఏర్పాటు చేస్తాము. వీటిలో భాగంగానే సుమారు మనకు 20 రకాలుగా కట్ ఫ్లవర్స్ వినియోగిస్తున్నాము, 6 రకాల సాంప్రదాయ పుష్పాలు వినియోగిస్తున్నాం. ఇవన్నీ కూడా భక్తులకు కన్వీనియన్స్ చేసే విధంగా తిరుమలకు వస్తే ఆధ్యాత్మిక అనుభూతి పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అంటే మొత్తం దీనికి ఇప్పటికి చెప్పారు 20 రకాల కట్ ఫ్లవర్స్ కానీ కావచ్చు, 6 రకాల సాంప్రదాయం, మొత్తం ఎంత పుష్పాలు ఉపయోగిస్తున్నారు దీనికి సంబంధించి? అందుకే మనకి గుడి వరకే సుమారు గుడి మొత్తం తిరుమల అంతా కలిసి సుమారు 15 టన్నుల సాంప్రదాయ పుష్పాలు వినియోగిస్తున్నాము, 1.5 లక్ష కట్ ఫ్లవర్స్ వినియోగిస్తున్నాము. అలాగే ఈ యొక్క కాన్సెప్ట్ కోసం సుమారు మనకి కట్ ఫ్లవర్స్ మేజర్ ఎక్కువ కట్ ఫ్లవర్స్ సుమారు మనకి ఒక 50,000 నంబర్స్ వినియోగిస్తున్నాము. 5 టన్నుల ఫ్రూట్స్, వివిధ రకాల ఫ్రూట్స్ అంటే కొబ్బరి బొండాలు కానీ, చెరుకులు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, ఒక మొజాంబీ కావచ్చు, ఇవన్నీ కూడా సుమారు 5 టన్నుల కాన్సెప్ట్తో ఏర్పాటు చేస్తున్నాం. మొత్తానికి పరిస్థితి ఏదైతే చూసుకుంటే ఈ ఏడాది చాలా వినూత్నంగా కూడా శ్రీవారి ఆలయం ముందు శ్రీవారి ఆలయ నమూనాను కూడా ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి కూడా ఇటు ఆలయంలో కావచ్చు, అదేవిధంగా బయట ఆలయ నమూనానికి సంబంధించి కూడా మొత్తం 15 టన్నుల రకాల పుష్పాలు ఉపయోగించామని, దీనిలో 20 రకాల కట్ ఫ్లవర్లు, అదేవిధంగా 6 రకాల సాంప్రదాయ పుష్పాలను కూడా వినియోగించినట్టు ఇటు టీటీడీ ఉద్యానవన ముఖ్య అధికారి శ్రీనివాసులు చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఎవరైతే ఈ ఆలయ నమూనా వేసినటువంటి డోనర్ ఉన్నారో ఆయన కూడా ప్రధానంగా గత 25 ఏళ్ళుగా కూడా స్వామివారికి ఈ సేవ చేస్తూ వస్తున్నాను, ప్రతి సంవత్సరం కూడా ఒక వివిధ రూపాలతో కూడా ఇక్కడ సెట్లు ఏర్పాటు చేస్తూ కూడా స్వామివారి సేవలు తరిస్తున్నా. ఇది నిజంగా స్వామివారి ఇచ్చిన మహద్భాగ్యమే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి శ్రీవారి ఆలయం ముందు ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం, తిరుమల నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.